ఫస్ట్ బోనం అంటే ఏంటిదన్నా? ఈ బోనాన్ని ఎలా తయారు చేయాలి? ఏంది ఈ సంస్కృతి, సాంప్రదాయం గురించి మాకు ఒక 2 ముచ్చట్లు చెప్పరా? అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. గోల్కొండ ప్రత్యేకత ఏందంటే గోల్కొండ లోపట జగదాంబ అమ్మవారు మరియు మహంకాళి అమ్మవారు ఉన్నారు. ఆషాఢ మాసం అమాస నుంచి మరి అమాస వరకు ఆషాఢ మాసంలో 9 వారాలు అమ్మవారికి పూజలు అవుతాయి. సో ప్రతి గురువారం మరియు ఆదివారం బోనాలు అవుతాయి. గోల్కొండ ప్రత్యేకత ఏందంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా బోనాల పండుగ స్టార్ట్ అయ్యేది గోల్కొండ కోటలోనే. సో ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారీ బోనం చేయించడం జరిగింది. మా కుటుంబ సభ్యులు సాయిబాబాచారి, శ్రీకాంత్ చారి, శివాచారి, సురేష్ చారి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారీ బోనం చేయించడము. ఎందుకంటే జంట నగరాల్లో దేవాలయాల్లో ఎలా అంటే గాజుల అంజయ్య గారు అంటే మిరాల మండి టెంపుల్ కానివ్వండి, లాల్ దర్వాజా టెంపుల్ కానివ్వండి, సికింద్రాబాద్ టెంపుల్కి బంగారీ బోనం ఉంది. సో గోల్కొండ కోటకి ఎందుకు బంగారీ బోనం ఉండొద్దు అనుకొని మేము కూడా డిసైడ్ చేయడము. అలాగే అమ్మవారు కూడా నాకు ఇది రెండోసారి కలర్ రావడము. అమ్మవారు కూడా ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారీ బోనం ఎందుకు చేయించలేరు, అన్ని దేవాలయ అక్క చెల్లెల దగ్గర బోనం ఉంది, మరి నా దగ్గర ఎందుకు బోనం లేదని నాకు కళలో రావడం. అలాగే అమ్మవారికి నేను ఒక మొక్కు కోరడం జరిగింది. అమ్మవారు నా మొక్కు తీర్చినందుకు అమ్మవారికి ఈ బంగారు బోనం చేయడం జరిగింది. బంగారం బోనం విషయానికి వస్తే అన్న, మీ ఫస్ట్ జనరేషన్ అప్పుడు నుంచి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే పూర్వీకులు చేసే కాలంలో అక్కడ బోనాలు చేసుకుంటూ వస్తుండే. ఈ గత 20 ఏళ్ల నుంచి వైభవంగా మేము బోనాల ఊరేగింపటే మా ఇంట్లో మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులు ఉన్నాయి. ఆ ఉత్సవ మూర్తులు మేము ఇక్కడ రిసాలా బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి గోల్కొండ ఫోర్ట్కి తీసుకెళ్తాము. అందులో మా శివాచారి పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత అమ్మ ఉత్సవ మూర్తులకి ఓడి బియ్యాలు, కళ్ళు సాక, పట్టు చీరలు ఎక్కించిన తర్వాత ఇక్కడ నుంచి 100 మంది పోతురాలతో, అంటే గత లాస్ట్ ఇయర్ మాకు 80 మంది ఉండే, ఈసారి 100 మంది పోతురాలు. ఎవ్రీ ఇయర్ ఒక 11 మంది, అంటే 11 మంది నుంచి 25 నుంచి 50 75 ఈ ఇయర్ 100 పైనే పోతురాజులు. మరియు బెంగళూరు నుంచి కూడా కేరళ బ్యాండ్ కూడా బుక్ చేయడం, అక్కడ నుంచి వాళ్ళకి బుక్ చేయడము, ఇక్కడ రావడము. అలాగే విజయవాడ నుంచి 9 అమ్మవారి వేషధారను వాళ్ళను కూడా ఇక్కడ పిలిపియడము. అంటే అన్ని గత 3 నెలల నుంచి అన్ని ఏర్పాట్ల పైన అందరికి పేమెంట్ చేసి ఈ బుకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ శ్రీకాంత్ చారి మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తుల్లో శ్రీకాంత్ చారి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా తన సొంత డబ్బులతోనే ఈ ఊరేగింపు నిర్వహిస్తుంది. అయితే సంవత్సరం పోతురాజులు పెరుగుతూనే ఉన్నారు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏమంటారు? అంటే ఈ ఊరేగింపు చాలా చిన్న 11 మంది పోతురాజులు స్టార్ట్ చేయడం జరిగింది. గత ఫస్ట్ అక్కడ 15 అంటే ఈ సంవత్సరం అంటే మా తాత ముత్తాతల నుంచి కంటిన్యూగా వస్తుంది. అప్పుడు ఒక పోతురాజు ఉండే, దాని తర్వాత తమల బాజా, తర్వాత నార్మల్ బ్యాండ్ పెట్టుకుంటా ఆ ఊరేగింపు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు భారీ ఎత్తున 11 మంది కాకుండా ఆ శిష్యులు అంటే పోతురాజుకి మా దగ్గర వేసేది తలవారు శివ పోతురాజు, ఆయన 11 మంది చేయడం. దాంతో ఆయనకు శిష్యరికంలో జాయిన్ అవ్వడం, ఎవ్రీ ఇయర్ ఆయన కింద శిష్యరికం జాయిన్ అవ్వడం తలవారు శివ గారు. అలాగే బోయిన్పల్లి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే తలవారు శివ పోతురాజు మా దగ్గర ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఆయనకి శిష్యులు జాయిన్ అయిపోయి అట్లా పెరగడం పోతురాజులు. అలాగే బోయిన్పల్లి భరత్ అన్న గారు, అలాగే మాకు స్పెషల్ తెలంగాణ షాన్గా మా దగ్గర ఉన్న శ్యామ్లక్క గారు, అలాగే తెలంగాణ షాంగర్ బోనం రాకేష్ అన్న గారు కూడా ఈ ఊరేగింపుకి మాకు 15 సంవత్సరాల నుంచి మాకు ఊరేగింపులో ముందుండి, రాకేష్ అన్న గారు ముందుండి ఆయన అందరి సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం మహంకాళి అమ్మ.